నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, వాటి వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ విషయాల గురించి అయితే మనం తెలుసుకోబోతున్నామండి. వీటిలో మనకి గ్యాస్ వినియోగదారుల గురించి, అట్లాగే ఈ-KYC గురించి. ఓకేనా? అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవడానికి కనుక వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అంతే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ సరికి గ్యాస్ వినియోగదారుల గురించి అండి. మనకి ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇట్లా ట్విట్టర్లో ఒక ట్వీట్ అయితే చేశారనమాట. మీరైతే చెక్ చేసుకోవచ్చు. మనకి ఒక పెట్రోలియం కంపెనీస్ వాళ్ళు ఈ యొక్క గ్యాస్ సిలిండర్స్ అనేవి, అంటే డొమెస్టిక్ LPG అట్లాగే మనకి కమర్షియల్ LPG ఈ రెండు కూడా మనకి రేట్స్ అనేవి హైక్ చేశారనమాట. ఓకేనా? డొమెస్టిక్ LPG అంటే ఇంట్లో వాడుకునే గ్యాస్కి వచ్చేసరికి 25 రూపీస్ గాను, అట్లాగే కమర్షియల్ షాపులో వాడుకునే గ్యాస్ సిలిండర్స్ గాను 75 రూపాయలు అయితే వీళ్ళు పెంచడం జరిగిందనమాట. ఓకే, మనకి లాస్ట్ మంత్లోనే ఒక 15 డేస్ ఈ వ్యవధిలో మనకి మళ్ళీ ఈ యొక్క గ్యాస్ సిలిండర్ల ధరలు అనేవి మళ్ళీ పెంచడం జరిగిందనమాట. ఓకేనండి. ఎఫెక్టివ్ డేట్ వచ్చేసరికి ఈ రోజు నుంచే, బుధవారం నుంచే ఈ యొక్క పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని చెప్పేసి అయితే వీళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనండి. అయితే ప్రజెంట్ ఈ యొక్క పెరిగిన ధరలతో పోల్చుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర వచ్చేసరికి మనకి ఇప్పుడు 912 రూపాయలుగా ఉంది. అట్లాగే మనకి ఢిల్లీలో వచ్చేసరికి 884 రూపాయలు, కలకత్తాలో వచ్చేసరికి 886 రూపాయలు 50 పైసలు, ముంబైలో వచ్చేసరికి 859 రూపాయలు 50 పైసలు, అలాగే చెన్నైలో వచ్చేసరికి 870 రూపాయలు 50 పైసలు గాను ఉంది. ఓకేనండి. సో మనకి హైదరాబాద్లో వచ్చేసరికి 912 రూపాయలు గాను మనకైతే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ ధర అనేది ప్రజెంట్ అయితే ఉందన్నమాట. ఓకేనా? సో దగ్గరగా మనకి గ్యాస్ సిలిండర్ కావాలంటే ఇప్పుడు 1000 రూపాయలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఓకేనా? అట్లాగే తర్వాత విషయం సరే మనకి ఈ-KYC గురించి అండి. సో చాలామంది ఇప్పుడు ఎవరైతే 5 సంవత్సరాలు నిండిన పిల్లలు ఉన్నారో సో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఈ-KYC అనేది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? అయితే మనకి గడువు అనేది ఈ రోజుతో ముగిసిపోయింది లెక్క ప్రకారం. ఓకేనా? అయితే మళ్ళీ ఈ యొక్క గడువు అనేది పెంచారండి. అది కూడా ఏంటంటే మనకి సెప్టెంబర్ 15వ తారీఖు వరకు మళ్ళీ అయితే గడువు పెంచుతూ నిర్ణయం అయితే తీసుకుందనమాట ఏపీ ప్రభుత్వం. ఓకేనా? సో మీరు సెప్టెంబర్ 15 లోపు మీరైతే ఈ-KYC అనేది కంప్లీట్ చేసుకోవాలి. 5 సంవత్సరాలు పైబడిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ-KYC కంప్లీట్ చేసుకోవాలి. ఎవరైతే పడలేదో అట్లాంటి వాళ్ళు. బట్ మీకు ఇంకా గడువు పెంచే అవకాశం అయితే ఉందన్నమాట. మనకి కేంద్రం అందించిన ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్, సో ఇందులో భాగంగా మనకి ఈ యొక్క ఈ-KYC అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి అందరూ కూడాను. ఓకేనండి. అట్లాగే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే వాళ్ళ సంవత్సరం తల్లి కానివ్వండి తండ్రి కానివ్వండి వాళ్ళ బయోమెట్రిక్తో సో వాళ్ళకైతే ఈ యొక్క ఈ-KYC అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అట్లాంటి ఇబ్బంది లేదు. 5 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రం తప్పనిసరిగా చేయించుకోవాలి. ఓకేనా? అయితే మనకి ఆధార్ సర్వర్స్ ఎక్కువగా పనిచేయకపోవడం వల్ల, అట్లాగే మనకి ఫెస్టివల్స్ అంటే హాలిడేస్ ఎక్కువ రావడం వల్ల ఈ యొక్క డేట్ని పొడిగించామని చెప్పేసి అయితే వీళ్ళు అంటున్నారు. సెప్టెంబర్ 15వ తారీఖు వరకు అయితే మీకు డేట్ అయితే ఉందన్నమాట. ఓకేనండి. ఈ విషయాలు మీకు క్లియర్ అర్థమే కదా? ఇదండి వాళ్ళ వీడియో మీకు నచ్చి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే వీడియో కింద లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ తెలుసుకోవాలంటే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.